शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। ఓం శ్రీ మాత్రే నమః. 2025వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. దీనిలో శరదృతువులో వచ్చేటువంటి శరన్నవరాత్రులలో ఈరోజు మహిషాసుర మర్దని అవతారం. పేరులోనే దాని యొక్క అర్థం మనకు తెలుస్తుంది. మహిషాసుర మర్దని అంటే మహిషుడు అనేటువంటి అసురుణ్ణి అంటే రాక్షసుణ్ణి మర్దించడము అంటే చంపడము, తుంచడము అని. ఆ మర్దన చేసినట్టు ఊరికే చంపేయడం అంటే అది ఒక పదంతో ఒక చిన్న పనిలాగా కనబడుతుంది. కానీ మర్దించడము అంటే మర్దన అంటే చాలా పొడవైన విధానం ఉండేది. మర్దింపబడము అంటారు. అంటే ఆమె ఏ విధంగా ఆయనను సంహరించింది అనేది. మనం ఈ మహిషాసురుడి కథ 4 రోజుల క్రితమే మనం పారాయణంలో దేవి భాగవతం పారాయణ భాగంలో చదువుకున్నాము. విపులంగానే చదువుకున్నాము. ముందు ఏ రాక్షసులను పంపించాడు. మహిషాసురుడు రాజు, వాళ్ళ రాక్షస రాజు మహిషి అనే ఒక అప్సరాంగనను పెళ్లి చేసుకుంటాడు. యక్షిణి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెను తీసుకొని ఇక్కడికి వాళ్ళ రాజ్యానికి వస్తాడు. అక్కడ మహిషాసురుడు వాళ్ళు ఉంటూ ఉంటే ఇంకొక అతను ఈమెను మోహించుతాడు. అందుకని ఆమె తన భార్యను అవతల ఎవరో కామిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈయన యుద్ధం చేసి ఆ యుద్ధంలో చనిపోతారు. తర్వాత ఈమె మళ్ళా యక్షలోకానికి పోయి అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది కొద్ది రోజులు. ఆ తర్వాత మహిషుడు మళ్ళీ ఆయన అగ్నిలోకి వెళ్ళిపోతాడు దాన్ని దహనం చేసినప్పుడు. దాని నుంచి ఈ మహిషుడు అనే ఆయన పుట్టాడు. ఎవరికి? మహిషికి ఒక రాక్షసుడికి పుట్టిన వాడే మహిషాసురుడు. ఆ మహిషాసురుడికి అహంకారం. మనం ప్రతిరోజు వింటున్న లాంటి కథలే అవతారాలన్నీ కూడా రాక్షస సంహారం కోసమే వచ్చినాయి. ఈ మహిషాసుర మర్దని కూడా ఆదిపరాశక్తి స్వరూపమే. అయితే అందరూ రాక్షసులు చనిపోయేది ఒక రకము, మహిషాసురుడి మర్దనం మాత్రము అదొక ప్రత్యేకమైన అంశం. ఆమెను కూడా ఆయన కామించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందు తన సేనాధిపతులతోటి రాయబారం పంపిస్తాడు. నువ్వు ఇంత సుకుమారంగా లావణ్యంగా ఉన్నావు, నిన్ను చూస్తే నాకు యుద్ధం చేయడానికి మనసు రావట్లేదు, నన్ను వివాహం చేసుకో అంటే అప్పుడు ఈమె చెప్తుంది కదా, నన్ను ఎవరైతే ఓడిస్తారో అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అంటే, ఒక ఆడదాన్ని నేను ఓడించలేనా అనుకొని నా వరకు ఎందుకు అని చెప్పి తన సైన్యంలో చెండా ముండా అనే వాళ్ళను శుంభుడు, విరభుడు అని, సురభుడు అని అట్లా అందరినీ చాలా మందిని పంపించాడు. అందరూ ధూమ్రలోచనుడు అని వాళ్ళందరూ హతమైపోయిన తర్వాత లాస్ట్కు మహిషాసురుడే రావాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో ఆ చంపడం అనే వర్ణన చాలా ఒక రకంగా చూస్తే ఆనందంగా ఉంటుంది. అది ఎవరికి ఉంది ఆనందంగా? చంపే ఆమెకుంది. ఎందుకంటే నేను ఇంత గొప్ప కార్యం చేసి అసలు ఆమె ఉద్భవించిందే దేవకార్య సముద్యత అని మనం లలితా శాస్త్రంలో చదువుకుంటాం. ఆమె వచ్చింది ఎందుకు అంటే దేవతల యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా వాళ్ళు చేసుకునే విధంగా చేయడానికే లలితాదేవి ఆదిపరాశక్తి స్వరూపం. కాబట్టి ఆమె తన కార్యాన్ని నిర్విఘ్నంగా మహిషాసురుడిని సంహరించి మిగిలిన దేవతలందరికీ ఆ దైవిక కార్యక్రమాలు చేసుకోవడానికి, ఋషులు మునులు వాళ్ళు యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా చేసుకోవడానికి, సక్రమమైన విధానంగా చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వాటికి అడ్డం కలిగించేటువంటి రాక్షసుడిని సంహరిస్తున్నది. కాబట్టి ఇంతమందికి నేను మంచి చేస్తున్నాను అనే సంతోషంతో ఆమె నృత్యం చేస్తున్నదట. ఆ మహిషాసుర మర్దని అవతారంలో ఆమె నృత్యం చూస్తుంటే అసలు దేవతలేమో ఆనందంతో పొంగి చప్పట్లు కొడుతున్నారు. రాక్షసులు అక్కడ బాధపడడానికి రాక్షసులు ఎవ్వరూ లేరు ఇంకా. ఎందుకు అంటే అసలు బతికే ఉన్నారు. కానీ మహిషాసురుడిని చంపిన ఆ తీరును, ఆ పద్ధతిని చూసిన వాళ్ళందరూ భయంతో ఎక్కడ
దాన్ని ఏమంటారు, వీలుంటే అక్కడికి, అంటే కొంతమంది పాతాళానికి, కొంతమంది రసాతలానికి, అట్లా రాక్షసులందరూ పారిపోయి కొంతమంది వెనక్కు వెళ్తూ వెళ్తూ మనం కనుక ఏదైనా భయానక దృశ్యాన్ని భయపడి దాక్కొని చూసినట్టుగా చూస్తున్నారట. ఆమె ఆనంద తాండవం చేసిందట అమ్మవారు. ఆ చేసినప్పుడు ఆమె కాలి మువ్వల చప్పుడు, నడుముకు పెట్టుకున్న వడ్డాన్నంకున్న మరకత మణులు, ఇంకా అది చాలా వజ్ర వైడూర్యాలతో తయారైన నడుముకు పెట్టుకునే వడ్డాన్నం యొక్క వెలుగులు అవన్నీ ఎట్లా ఉన్నాయట అంటే మెరుపుల్లాగా మెరుస్తున్నాయట. ఆ మెరుపుల మధ్యలో ఆమె నృత్యము ఒక విద్యుల్లత, అంటే కరెంటు మనకు వర్షం పడే ముందు మేఘాలు వచ్చి మెరుపులు వస్తాయి చూడండి, ఆ మెరుపు ఒక్కసారి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టుగా ఆమె అంత అందంగా ఉందట. అప్పుడు ముందు చంపేటప్పుడేమో రౌద్రంగా ఉంది, చంపేసి లోకాలకు నేను శాంతిని కలిగించాను అని ఆమె ఆనందంగా ఉంది. ఈమె నృత్యాన్ని చూస్తున్న మామూలు ఋషుల దగ్గర నుంచి సాధారణ ప్రజలు, రాజులు, దేవతలతో సహా అందరూ ఆనందంగా పూలవర్షాన్ని కురిపించారట. అంటే ఆ భావోద్వేగంలో ఆమె చేసిన నృత్యం అంత గొప్పగా ఉంది అని దేవి భాగవతంలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. దాన్ని నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన భాషలో మీకు చెప్పాను. ఈరోజు నవరాత్రులలో చివరి రోజు, అంటే మహానవమి. పేరులోనే చూడండి, మహా అంటే గొప్పది, దాంతో సమానమైంది లేదు అని చెప్పేటప్పుడే మహా అంటారు. మహాదేవుడు అంటారు శివుణ్ణి, అంటే సరి సమానమైన వాళ్ళు లేకపోతేనే మనం మహా అంటాం, గొప్ప అని. అన్నదే ఈమె మహాదేవి. మహాదేవి అంటే శివుడి యొక్క చెల్లెలు అన్నమాట ఈమె. అందుకనే పార్వతీదేవిని మహాదేవి అంటారు. ముందు నేను పొరపాటున మొదట్లో అనుకునేదాన్ని మహాదేవి అంటే లక్ష్మీదేవి అనుకున్నా, కానీ కాదట. మహాదేవి అనే పేరు మహాదేవుడికి చెల్లెలు కాబట్టి ఈమెను మహాదేవి అన్నారట అని చెప్పి దేవి భాగవతంలోనే ఒక భాగంలో ఉందన్నమాట. ఈమెకు మహాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అందరి దేవతల యొక్క దాని ఏమంటారు ప్రభావాన్ని ఈమె గ్రహించి ఈమె ఆదిపరాశక్తిగా ఉండి ఎవ్వరితోటి సాటి లేని స్థితిలో ఉంది కాబట్టి ఆమెను మహాదేవి అని వర్ణించారు. మహాదేవికి సరిసమానమైన వాడు అంటే ఇంకా మహాదేవుడే. అందుకే వాళ్ళిద్దరిని మహాదేవి, మహాదేవుడు అని అంటారట, శివుడు పార్వతులను. దీనికి ఈ నవరాత్రి చివరిలో చివరి రోజు సో శ్రీశైలంలో అయితే సిద్ధిదాత్రి అంటారు, అంటే మన కోరికలన్నీ సిద్ధింపజేసేటువంటి అలంకారం. ఇంకా మహిషాసుర మర్దని అలంకారం అన్నా ఆయనను మహిషాసురుని సంహరించి దేవతల యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించింది కాబట్టి దానివల్ల కూడా మనకు కోరికలు తీరుతాయి. అయితే ఇవన్నీ వరుసగా మనం చదువుకుంటున్న విధంగా ఇప్పుడు అలంకారాలు చేసుకున్నట్టుగా ఇదే నెలలో ఇదే రోజు వచ్చినాయి అని కాదు. ఎందుకంటే ఒక్కొక్క రాక్షసుల్ని చంపడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. అందరూ ఒకేసారి పుట్టరు కదా, తరతరాలుగా ఇప్పటి వరకు జరిగినవన్నిటను పోగు చేసి ఒక్కొక్క అమ్మవారి వాళ్ళ జన్మ, అంటే వాళ్ళ అవతార రోజును బట్టి, తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఇది వీటి తర్వాత కాలక్రమేణా ఏర్పరచుకున్నటువంటి విధి విధానాలు ఈ నవరాత్రులు. ఈ నవరాత్రులను ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు చేసుకోవాలి అని, అంటే అప్పటికి నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. పేరులోనే ఉంది కదా రాత్రి, అంటే రాత్రి కూడా పూర్తి అయితేనే అది రాత్రి రోజు కింద లెక్క. ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు. కాబట్టి నవరాత్రులు అంటే 9 పగళ్ళు 9 రాత్రులు. ఆ రాత్రి పూట మామూలుగా హోమాలు అవన్నీ చేసే వాళ్ళకి పూర్ణాహుతులు అవి చేసుకుంటారు. మర్నాడు విజయదశమి రోజు మళ్ళీ యథావిధిగా అమ్మవారు, అంటే ఇంకా శాంత స్వరూపం రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరి సర్వాలంకార శోభితమై చిరునవ్వుతో, ఆమె పెదవులు నవ్వుతూ ఉంటే గులాబీ రంగులో అంత అందంగా ఉంటుందట. ఆమె అంత అందమైన అలంకారం చేసి మామూలు ప్రతి దేవాలయంలో, ప్రతి అమ్మవారి గుడిలో కూడా రేపు విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి ఆ అలంకరణతో ఆమె మనలందరినీ, అంటే మానవులను, దేవతలను, ఋషులను కానీ ప్రతి ప్రాణిని కూడా రక్షించేటువంటి ఆ గొప్ప అలంకారంతో రాజరాజేశ్వరి దేవి రేపు అందరికీ దర్శనమిస్తుంది. వీలైన వాళ్ళు వీలైన చోట వెళ్ళొచ్చు. తర్వాత యుగంలో, అంటే ద్వాపర యుగంలో అర్జునుడు ఆయుధాలను దాచిపెట్టుకోవడము, అవి విజయదశమి రోజు
తీసుకోవడానికని ఆ చెట్టు దగ్గరికి పోవడము, ఆ శమీ వృక్షం దగ్గరికి పోయి ఆ జమ్మాకు తీసుకొని పోతే వాళ్ళకు కష్టాలు తీరిపోయి విజయం లభించింది యుద్ధంలో అని విజయదశమి అనే పేరు వచ్చింది అన్నారు. విజయదశమి పేరుకు నవరాత్రులకు సంబంధం లేదు. విజయదశమి రోజు చివరి రోజుగా అమ్మవారికి ఉద్వాసం చెప్పి చేసుకోవాలని ఉంది, కానీ ఆ రోజు విజయదశమి అని ఎందుకు అయింది అంటే ద్వాపర యుగం నుంచే మనం విజయదశమి అనేది చేసుకుంటున్నామట అని ఈ పుస్తకాల ద్వారా తెలుసుకున్న విషయము. నాకు తెలిసిన 4 విషయాలు మీకు తెలియజేశాను. అయితే ఈ నవరాత్రుల యొక్క పూజా ఫలితం మనం ఎంత ఏమంటారంటే నిర్వికారంగా ఉన్నా, మనకి ఏవి కోరికలు లేవు అనుకున్నా సరే కనీసం మనం ఆనందంగా ఉండాలి. ఆనందము అంటే ధనంలో లేదు, అది మన మనసులో ఉండాలి. పేదవాళ్ళు ఆనందంగా ఉండరా? ఉంటారు. ఆ విధంగా ఈ నవరాత్రులు చేసి కొంతమంది కొన్ని లాభాలను పొందారు. కొంతమంది రాజులు ఈ నవరాత్రి పూజలు చేసి హోమాలు చేసి తద్వారా శత్రురాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలను వాళ్ళు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ పూజ ఫలితంగానే అర్జునుడు కృష్ణుడి సారథిగా చేసుకొని ఉత్తర గ్రహణం చేసి ఆ రాజ్యాన్ని పాండవులకు వచ్చేటట్టు చేశాడు. అట్లా మనకు తెలిసిన కొన్ని కథలు ఉన్నాయి. తర్వాత కాలంలో కూడా ఎంతోమంది ఋషులు ఇవి నవరాత్రులను చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజులకు కానీ లేకుంటే మామూలు సాధారణ మానవులకైనా ఏ వృత్తిలో అయినా వాళ్ళ అభివృద్ధి సాధించాలి అంటే ఈ నవరాత్రి వ్రతాలు, పూజలు, హోమాలు అవి చేసుకొని మంచి ఫలితాన్ని పొందారు. శౌనకాది మునులకు ఇంకా సూత్రుడు ఏం చెప్తున్నాడట అంటే, ఆ విధంగా వ్యాసుని నుంచి నేను విన్న శ్రీదేవి భాగవతాన్ని మీకు యథాతథంగా చెప్పాను. అంటే నాకు తెలిసినవి, నేను విన్నవి అన్నీ చెప్పాను. 18,000 శ్లోకాలు గల దేవి భాగవతము విన్న వెంటనే అప్పటి వరకు చేసిన పాపాలు సముచిపోతాయి. అంటే ఈ దేవి భాగవతం వినడం వల్ల మనకు తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని పాపాలు ఉంటాయి. ఎందుకంటే మనం నిప్పు అని ఉంటుంది అనుకోండి, తెలియకుండా ముట్టుకున్నాము అంటే అది కాల్చకుండా ఉంటుందా? కాలుస్తుంది, దానిపైన చేస్తుంది. అట్లనే పాపం కూడా మనం నిత్యకర్మలు చేసేటప్పుడు ఎన్నో పాపాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దోమలు గుర్తున్నాయని గిట్టు ఉంది కదా అని పరాపరా కొట్టేస్తాం, అప్పుడు ఎన్నో జీవాలు చచ్చిపోతాయి. వండేటప్పుడు, దంచేటప్పుడు, విసిరేటప్పుడు, మనం ఇల్లు అలుక్కునేటప్పుడు ఏమైనా ఇంట్లో చెరపురుగులు తిరుగుతున్నాయని అన్నీ కొట్టుకుంటుంటాం కదా. వీటి వల్ల మనకు ఎంతో కొంత పాపం రాకుండా ఉండదు. అలాంటి పాపాలన్నీ నశించాలి అంటే భగవద్ధ్యానం ఒకటే మార్గం. కాబట్టి అలాంటి పాపాలన్నీ పోతాయట దేవి భాగవతం విన్న వెంటనే అప్పటి వరకు చేసిన పాపాలు సమసిపోతాయి. మహాయాగమైన అశ్వమేధ యాగం చేసినంత ఫలితము కలుగుతుంది. సాధారణంగా అశ్వమేధ యాగం మన అందరము చేయలేము. సాధారణ మానవం అది ఎంతో ఆర్థికంగా ఉండాలి, బలగం ఉండాలి, సైన్యం ఉండాలి. బలము అన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే, గొప్ప రాజులు మాత్రమే చేయగలుగుతారు ఈ అశ్వమేధ యాగాలను. కానీ మనకు అంటే సూక్ష్మంలోనే మోక్షం అని మనకు చేతనైనంతలో చేసిన దాంట్లోనే. అయితే ఇది చేసేటప్పుడు మామూలుగా అందరూ 1,00,000 బిల్వార్చన, 1,00,000 బిల్వార్చన ఇట్లా చేస్తుంటాం, 1,00,000 పుష్పార్చన అని. ఆ 1,00,000 పూలల్లో 1,00,000 పూలు కాదు, కనీసం అందులో ఒక్క పూలాగా మన మనసు ఉండాలట. 1,00,000 పూలతో చేయడం గొప్ప కాదు, ఎంతో అది చిన్న పని కూడా కాదు, గొప్ప కార్యమే. చేసేవాళ్ళు గొప్పవాళ్ళే. కానీ నేను చేస్తున్నాను అనుకోకుండా ఆ 1,00,000 పూలలో నా మనసు కూడా ఒక పువ్వులాగా నేను సమర్పిస్తున్నాను అనే భావంతో చేసినట్లయితే 1,00,000 పూల అర్చన చేసినా మనకు 1,00,000 పూలతో అర్చన చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్తున్నాడు ఈయన వ్యాసుల వారు. శ్రీదేవి భాగవతుని చెప్పేవారిని వ్యాసుల వారిగాను, బదరికా ఆశ్రమంలో నారదునిగాను, చెప్పిన నారాయణుడిలాగాను భావించి పూజించాలి. అంటే ఆ భాగవతాన్ని వినిపించిన వాళ్ళను కూడా అంత గౌరవించాలి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ వినిపించే వాళ్ళకు కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే వినిపించగలుగుతారు. వినే వాళ్ళకు కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మనం వినాలి అనుకుంటే వినలేము. మనకు కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకుంటే తప్ప మంచి కార్యాలలో పాల్గొనలేము, మంచి కార్యాలు చేయలేము, చూడలేము, కనీసం వినలేము. మనం ఏదైనా మంచిది వినాలి అనుకుంటాం అనుకో, అప్పుడు ఏదో ఒక చెడు వార్త వస్తుంది అనుకోండి, మనకు ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు కొన్ని ఏర్పడతాయి. కాబట్టి ఆ చెప్పేవాళ్ళను వ్యాసుల వారిగానే భావించుకోవాలట. మనకు చేతనైనంతలో వారిని వస్త్రాలు, ధనము, గోవులను దానం ఇచ్చిన సౌఖ్యాలు మన ముందు తరాల వారికి కూడా ఉంటాయి. అంటే మనం చేసిన త్యాగము,
ఏదైనా దానము వాటి ఫలితము మనం ఇప్పుడే కాదు మన తరువాత తరాల వాళ్ళకు కూడా ఆ పుణ్యఫలము లభిస్తుంది. కాబట్టి మనం మంచి పనులు చేసినట్లయితే, అంటే మన ముందు తరాల వారు మంచి చేయబట్టే మనకి ఇప్పుడు ఈ మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇది నేను ఈ మాత్రం చదవగలిగి నలుగురికి చెప్పడానికి ఈ కుర్చీలో కూర్చున్నా అంటే నాకంటే పండితులు లేరా? ఉన్నారు, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే ఇది నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితము. అట్లనే అచ్చమ్మ అమ్మా నాన్నలదే ఉండదు కదా, మనము వచ్చిన చోట కూడా అంటే ఈ ఇంటి వాళ్ళు, మా అత్తగారు మామగారు వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ చేసినటువంటి పుణ్య ఫలం వల్లనే మాకు కూడా ఇలాంటి పుణ్యం లభించి ఉంటుంది. ఎందుకంటే ఈ భాగవతంలోనే చెప్పబడింది, అది మన ముందు తరాల వారికి కూడా అందుతుంది. శ్రీదేవి భాగవత గ్రంథమును దానం కనుక చేసినట్లయితే గోవులను దానం చేసినంత ఫలం వస్తుందట. 100 పుస్తకాలు పంచిన యజ్ఞ ఫలము చేసిన ఫలము వస్తుంది. అంటే పుస్తకాలను పంచడం అంటే చదవని వాళ్లకు, నమ్మకం లేని వాళ్ళకు మాత్రము దయచేసి ఎప్పుడు ఎవరు ఇవ్వకూడదండి. మనం ఒక పుస్తకం ఇచ్చాము అంటే అవతలి వాళ్ళు ఇది చదవగలరు, చదివేంత వాళ్ళకు ఉంది అనుకుంటేనే మనం ఇచ్చినట్లయితే ఆ ఫలితం మనకు కూడా లభిస్తుంది. శ్రీదేవి జ్ఞానయజ్ఞం చేసిన వారికి సంపదలు, ధాన్యము వాటంతట అవే కలిసి వస్తాయి, కోరుకున్న కోరికలు తీరుతాయి. శ్రీదేవి భాగవతం చదవడం ద్వారా భయము తొలగిపోతుంది, గృహములో ఏవైనా పీడలు ఉన్నా పారిపోవును. శ్రీదేవి భాగవతం ఉన్న ప్రదేశానికి గృహపీడలు, భూత ప్రేత పిశాచాలు రావడానికి గజగజ వణుకుతాయి. లక్ష్మీదేవిని పూజిస్తే ధనం కలుగుతుంది, సరస్వతిని పూజిస్తే విద్య ప్రాప్తిస్తుంది. కానీ శ్రీదేవి భాగవతం చదివిన వారికి లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువురి అనుగ్రహం కూడా లభిస్తుందట. శ్రీదేవి భాగవతం చదవడం ద్వారా అనేక వ్యాధులు దూరం అవుతాయి. శ్రీదేవి భాగవతం వేదసారమే కాకుండా జ్ఞాన, భక్తి రెండింటిని కూడా మనకు తెలియజేస్తుందట. సచ్చిదానంద స్వరూపిణి జగన్మాత గాథలోని 12 స్కందాలలో ఏ 2 గాథలు చదివి ఏ కార్యాన్ని మనం మొదలుపెట్టినా ఆ కార్యము నిర్విఘ్నంగా కొనసాగి విజయాన్నిస్తుందట. సంతానం కావాలి అనుకున్న వారు ప్రతి శుక్రవారము ఒక అధ్యాయం చొప్పున 18 అధ్యాయాలు చదివితే కీర్తిని పెంపొందించేటువంటి పుత్రులు కలుగుతారట. అపార ధనం కావాలని కోరుకున్నవారు, ఆస్తులు కావాలని కోరుకునేవారు, పోయిన ధనము తిరిగి పొందాలి అనుకునేవారు సుదర్శనుని వృత్తాంతము, శ్రీ మహాలక్ష్మి గాథలను 12 శనివారములు చదివితే కోరిన కోరికలు సిద్ధించును. భక్తి మోక్ష మార్గాలను ఆశించేవారు శ్రీదేవి భాగవతమును సంపూర్ణముగా చదివి శుకుని యొక్క గాథను పఠించడం ద్వారా పుణ్యప్రాప్తం కలుగుతుంది. అంటే కొంతమందికి ఈ ధనము ఇవన్నీ మాకేమో అవసరం లేదు అనుకునే వాళ్ళు, భక్తి మోక్షాలను మాత్రమే కోరుకునే వాళ్ళకు అవి కూడా సంపూర్ణంగా లభిస్తాయట. శత్రువుల యొక్క నాశనం కోరుకునేవారు మహిషాసురుని వృత్తాంతము 12 సార్లు చదువుకోవాలట. సుందరమైన భర్త కావాలి అనుకునేవారు మండోదరి కథను 12 సోమవారాలు చదివితే అందమైన వాడు, ధనమున్నవాడు భర్తగా లభిస్తాడు. తెలిసి తెలియక చేసిన పాపాల దోషాలు పోవాలి అనుకునేవాళ్ళు నరకలోక బాధలను గాథను చదివిన ఆ దోషాలు పోవును. మంగళకరమైన కార్యాల కోసం స్త్రీ పసుపు కుంకుమలతో, భర్త యొక్క మహా అనురాగంతో, పిల్లా పాపలతో, బంధుమిత్రులతో మహా సుఖ స్వర్గ సౌఖ్యాలను భూమిపైన అనుభవించాలి అనుకునేవారు సావిత్రి కథను 12 మంగళవారాలు చదివి గాయత్రీదేవిని పూజించాలట. శ్రీదేవి భాగవత గ్రంథాన్ని ముత్తైదవులకు బొట్టు పెట్టి పండ్లు పూలతో పాటు ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి గాయత్రీదేవిని ఉపాసించినంత ఫలము కలుగును. సావిత్రీదేవి కథను చదివిన ఫలము కలుగును. అందరికీ శుభము, అందరికీ సౌఖ్యము, అందరికీ సంపదలు కలుగుగాక అని 12 స్కందాన్ని పూర్తి చేశాడు ఈ రచయిత. ఎవరు అంటే భాగవతం రాసింది, దేవి భాగవతం రాసింది చెప్పింది వ్యాసుడు. మొత్తము ఆ వ్యాసుడు చెప్తున్నాడు అంతా సర్వే లోకా సమస్త సుఖినో భవంతు అని, అంటే అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అని. ఈ నవరాత్రులలో మనం 9 రోజులు పూజలు చేసుకున్నాము. దేవి భాగవతంలోని కథలను వింటూ పారాయణం చేసుకుంటూ 9 రోజులు భగవంతుని యొక్క కథ కాలక్షేపాలతోటి ముగించుకున్నాం. కాబట్టి ముందు ముందు కూడా మనందరి కోరికలు ఉన్నంతలో
ఎవరి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ ఆ అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.